టాప్ 5 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. ఆసిఫాబాద్ లో వాంకిడి డాబా గ్రామంలో తల్లి ముగ్గురు చిన్నారులు వాగుల పడి మరణించారు. పిల్లలతో కలిసి తల్లి బుజీబాయ్ యూరియా బస్తాలు కడిగేందుకు వాగుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు చిన్న కూతురు నీటిలో కొట్టుకుపోగా బిడ్డను కాపాడే క్రమంలో తల్లితో పాటు మరో 2 చిన్నారులు కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎగువ శ్రీశైలం నుంచి వరద ఉధృతి పెరగడంతో నాగార్జున సాగర్ డ్యాం అన్ని గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ ప్రాజెక్ట్ లో 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,59,610 క్యూసెక్కులు ఉండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అటు గోదావరిపై ఉన్న ఎస్ఆర్ఎస్పీకి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 22 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. ఈగల్ స్పెషల్ టీం ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో మత్తు మందు రవాణా చేస్తున్నటువంటి ముఠాతో పాటు దాదాపు ₹1 కోటి విలువైన మత్తు మందును తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ తతంగమంతా శ్రీ మేధా స్కూల్ పేరున ఉన్న పాత భవనంలో జరుగుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలపై రాహుల్ ఎందుకు మాట్లాడాలి? కేటీఆర్ స్థాయి ఏంటి? రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాళేశ్వరంపై విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి ఇప్పటికే కవిత చెప్పారు అని వ్యాఖ్యానించారు. వీధి కుక్కల సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ లాంటి దేశాల్లో మనుషుల్లాగే కుక్కలకు విలువ ఇస్తున్నారు. వాటిని చంపాల్సిన అవసరం లేదు. పాపం మూటగట్టుకోవద్దు. దత్తత తీసుకునే కార్యక్రమాలకు సహకారం అందిస్తాం. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్స్ పై ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పించాలి. అలాగే కుక్క కాటుకు గురి కాకుండా ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి అని సూచించారు. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.